హాయ్ వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి మంచి సువాసన ఉన్న పూజకు పనికిరానిది ఏమిటది. దీనికి ఆన్సర్ కథ చివరిలో చెప్తాం. ఈరోజు కథ పేరు ఇద్దరు మిత్రులు. పులి నక్క ఎలుకబంటి స్నేహితులు. అవి రోజు చెరువు గట్టును కలుసుకొని సరదాగా కబుర్లు చెప్పుకునేవి. వాటి స్నేహాన్ని మిగతా జీవులు గొప్పగా చెప్పుకునేవి. పక్కనే మామిడి చెట్టు మీద ఉన్న కోతి, కాకి వాటితో స్నేహం చేయాలనుకున్నాయి. మామిడి పండ్లను ఒక బుట్ట నిండా తెంపి పులి, నక్క, ఎలుగుబంటికి బహుమతిగా ఇచ్చాయి. మీ ముగ్గురు మంచి స్నేహితులు. మీతో మేమిద్దరం స్నేహం చేయాలనుకుంటున్నామని చెప్పాయి. ఆ మాట వినగానే ఆ మూడు జంతువులు సంతోషించాయి. తమ స్నేహం గురించి గొప్పగా చెప్పుకున్నాయి. మా పులిరాజు ఎంతో బలవంతుడు. ఈ అడవికి కాబోయే రాజు అంది ఎలుగు. నువ్వేమన్నా తక్కువ? మా ఎలుగు వైద్యం చేయడంలో ఎంతో గొప్ప అంది పులి. ఇక ఎక్కడ లేని తెలివితేటలు ఈ నక్క సొంతం అన్నాయి పులి, ఎలుగు. ఇదంతా విన్న కోతి, కాకి మీలాంటి మిత్రులతో స్నేహం చేసే అవకాశం రావటం నిజంగా మా అదృష్టం అన్నాయి. ఇలా కొన్ని రోజులు గడిచాయి. తర్వాత ఒకరోజు సాయంత్రం పులి చెరువు దగ్గరికి రాలేదు. అప్పుడు సింహం తర్వాత తనే అడవికి రాజును అనుకుంటుంది పులి. నిజానికి కాకి గట్టిగా కావమని అరిస్తే కూడా భయపడుతుంది అంది నక్క. ఎలుగు కూడా అవునని నవ్వింది. మరో రోజు సాయంత్రం నక్క చెరువుకు రాలేదు. ఈ నక్కకు రవ్వంత కూడా తెలివితేటలు లేవు అంది పులి. ఇంకో రోజు సాయంత్రం ఎలుగు రాలేదు. అసలు దానికేమైనా వైద్యం తెలుసా అంది నక్క. ఈ మాటలకు పులి విరగబడి నవ్వింది. ఇలా ప్రాణమిత్రులుగా పైకి నటిస్తూ వారు లేని సమయంలో వారి గురించి తక్కువ చేసి మాట్లాడటం కోతికి, కాకికి నచ్చలేదు. దుష్టులకు దూరంగా ఉండాలనుకున్నాయి. నెమ్మదిగా ఆ మామిడి చెట్టును వదిలి దూరంగా మరో నివాసం వెతుక్కోవడానికి వెళ్ళిపోయినాయి. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ మొగలి పువ్వు. మరో కథలో కలుద్దాం.